హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఫ్రెండ్స్. సర్టిఫికేట్ చూసి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్కి అయితే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది. అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ అండి, మన ఛానల్ నుంచి గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన వీడియోలో, ఈ యొక్క వీడియోలో లాస్ట్లో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది చూడండి. గివ్ అవే నచ్చినట్లయితే మీరు ఇప్పటి నుంచి ఫాలో అయ్యి మన ఛానల్ని గివ్ అవే ద్వారా మీరైతే బెనిఫిట్ అయితే పొందవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ అయినటువంటి రైట్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే December 6th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి December 25th వరకు అయితే ఉంది. ఈ లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి మనకి ట్రైనింగ్ సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి మనం ట్రైనింగ్ చేస్తే మనకి ఏంటి యూజ్ అని అనుకోకండి. ఒకటి చెప్తాను చూడండి. మీకు ఫర్దర్గా అయితే గ్రూప్ డి రైల్వే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఒక మెట్టు మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ చేస్తే చాలా అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అయితే కంపల్సరీగా అయితే చేయండి. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై అయితే చేసుకొని ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక ట్రైనింగ్లో కూడా స్టిఫెండ్ అయితే మనకి పే చేస్తారు, శాలరీస్ పే చేస్తారనమాట. దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ చేయాలి అంటే మనకి ట్రైనింగ్ చేసినట్లయితే మనకి స్టిఫెండ్ ఎంత పే చేస్తారు అంటే 14,000 per month అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ, BE బీటెక్, ఈ యొక్క బీటెక్ ఆర్కిటెక్చర్ సంబంధించి ఇక ఫుల్ టైం డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 112 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అదే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి BA, BBA, BCom, BSc, BCA 3 years గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే 29 అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా అప్రెంటిస్షిప్కి సంబంధించి మనకి మంత్లీ 12,000 per month అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అంటే ఇంజనీరింగ్ డిప్లొమా 3 years ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లొమా చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే మనము ఈ యొక్క డిప్లొమా అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. 36 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ట్రేడ్ అప్రెంటిస్షిప్స్ ITI ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే 10,000 మనకి ఒక ట్రైనింగ్లో పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ITI పాస్ అయినట్లయితే ఫుల్ టైం మనం ఈ యొక్క పోస్టులకైతే మనం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేయొచ్చు అనమాట. 46 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 223 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే చూసుకోవచ్చు మీరు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ ఒక్క ట్రేడ్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్లయితే అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. SC, ST, OBC, EWS, UR అంటే జనరల్ కేటగిరీ కాబట్టి జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి సివిల్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం, అలాగే మెకానికల్, కెమికల్, ఒక మెటరాలజికల్కి సంబంధించి మనకి టోటల్ వచ్చేసి 112 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నాన్ ఇంజనీరింగ్లో వచ్చేసి ఫినాన్స్ విభాగంలో, HR విభాగంలో కలిపి 29 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డిప్లొమాలో వచ్చేసి మనకి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్,
మెటలాజికల్కి సంబంధించి 36 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్షిప్కి సంబంధించి వచ్చేసి మనకి వివిధ విభాగాల్లో అన్నీ కలిపి మనకి 46 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 223 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దేర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి మనకి ఒక స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ అయితే ఉండదు. మనకి డైరెక్ట్ ఎవరైతే దీనికి ఒక ట్రైనింగ్ సంబంధించి అప్లై అయితే చేసుకుంటారో వారిని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని మెరిట్ తీసి ఆ ద్వారా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీనికి సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన, డిగ్రీ బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క NATS ఈ యొక్క పోర్టల్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఓకేనా. అదే ITI చేసిన వాళ్ళైతే ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అయిన తర్వాత మనకి ఇక్కడ కింద లింక్ ఇచ్చారు కదండి, ఈ యొక్క లింక్ గూగుల్ ఫామ్ ఉంటుంది. ఈ యొక్క గూగుల్ ఫామ్కి సంబంధించి ఈ లింక్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్ని స్కానర్డ్ కాపీస్ స్కాన్ చేసి మనకి డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ అన్నీ ఒక గూగుల్ ఫామ్లో మనము సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడైతే మనము ఒక రిజిస్ట్రేషన్ అయితే అవుతాం. దాని తర్వాత కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. 2 చోట్ల అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఎటువంటి ఏం లేదండి. మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒకే ఒక అంటే ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్ అయితే మనకి ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో స్టిఫెండ్ మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. కాబట్టి ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి ఖచ్చితంగా అయితే మీరైతే ట్రైనింగ్ అయితే తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మీరు నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి ఎవరైతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకొకటి కానీ మంచిగా మీకు అర్థమైనా ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక వీడియోకి కనీసం 50 కామెంట్స్ వచ్చినట్లయితే అందులో నుంచి 1 or 2 నెంబర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళకి గివ్ అవే మనం స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్ తరపు నుంచి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా తెలియచేయండి. ఎందుకంటే ఈ జాబ్స్కి తెలియకోకుండా స్టార్టింగ్లో వచ్చి మనము వెళ్ళిపోతుంటాం, మనం అప్లై చేసుకోం. కాబట్టి ఎండ్ వరకు చూసి అప్లై చేసుకుంటారు, ప్లస్ మీకు గివ్ అవే వస్తుందని ఇదొక మనకి మీకు ఆపర్చునిటీగా ఉంటుందని చెప్పేసి అయితే పెడుతున్నా. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కూడా కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి. 50 లైక్స్ 50 కామెంట్స్ వస్తే చాలు, గివ్ అవే అయితే కంపల్సరీగా అయితే ఇస్తాను. మళ్ళీ ఇవ్వలేదని అయితే అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.